పోయే ప్రధానమంత్రి ఇంత ఈ పక్కకి ఉన్న ఇంత చెక్కింగ్లు ఉన్న ప్రధానమంత్రి ఫోటో కాళ్ళు డైరెక్ట్గా అమెరికా నుంచి భారతదేశానికి వస్తూ అతను ఫ్లైట్ పాకిస్తాన్లో దిగి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి పోయి బర్త్డే విషయం చెప్పి రావడము. దీనికి జవాబు అంటే ఎవరు అడుగుతలేరు కాబట్టి మీరేం పట్టించుకుంటలేరని మీరు అనుకుంటున్నారు కదా. ఇంత చెక్కింగ్తో కూడుకున్న ప్రోటోకాల్ ప్రధానమంత్రి పోస్టు మళ్ళీ ఎప్పుడప్పుడు ప్రధానమంత్రి గారు పాకిస్తాన్ ప్రధానమంత్రి తిడుతుంటాడు. మన భారతదేశానికి పెద్ద శత్రువులు ఎవరు? పాకిస్తానే కదా. పాకిస్తాన్ కూడా ఏమంటుంది? భారతదేశం మా శత్రువు అంటుంది. అంటే భారతదేశం ప్రధానమంత్రి మోడీ గారు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరున్నప్పటికీ కూడా ఈ రెండు దేశాలకు ఎప్పుడు బీజేపీ ప్రభుత్వంలో వారు నడుస్తుంటుంది, తిట్ల పురాణం నడుస్తుంటుంది. ఇదైతే నిజమే కదా. ప్రతి ఎన్నికలకు ముందు పాకిస్తాన్ గవర్నమెంట్ తిట్టే కదా ఎన్నికల్లో ప్రధానమంత్రి బీజేపీ అయ్యేది ప్రధానమంత్రిగా. అంటే అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆ వ్యక్తి పేరు వస్తలేదు, ఎవరో కలవాలి అఫీషియల్గా పెట్టిండు ఆయన. ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు అన్అఫీషియల్గా పాకిస్తాన్ పోయిండు. దీనికి జవాబు చెప్పాలి. అఫీషియల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వ్యక్తిని కలుస్తున్నాడు. దాని మీద బీజేపీ ప్రభుత్వం ఆబ్జెక్షన్ చెప్పింది. అన్అఫీషియల్గా ప్రధానమంత్రి మోడీ గారు పాకిస్తాన్లో ల్యాండ్ అయినప్పుడు ఇది అధికార పర్యటన, అది అనధికార పర్యటన. దీని మీద తెలంగాణ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచన చేయాలి. దీనికి జవాబు బీజేపీ ఈటెల రాజేందర్ గారు అండ్ అరవింద్ గారు, మీ ప్రధానమంత్రి గారు పాకిస్తాన్లో పర్మిషన్ లేకుండా దిగినందుకు ఫ్లైట్ ల్యాండింగ్ అని మీరు ఏమన్నా దానికి జవాబు చెప్పండి. ఫస్ట్ అధికారికంగా ముఖ్యమంత్రి అమెరికా పర్యటన అడ్డుకోవడము, ఆ కారణం వల్ల అడ్డుకుంటున్నామని చెప్పడము ఇది సిగ్గుచేటు. అంటే మీరు అధికారాన్ని చాలా ఇంత దుర్వినియోగం చేస్తున్నారు. కేవలం కాంగ్రెస్